ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? అందరు కూడా బాగున్నారా? అయితే నూతన సంవత్సరం అనేది రాబోతుంది, రైట్? 2024లోకి మనము అడుగు పెట్టబోతూ ఉన్నాం. అయితే ఈ యొక్క 31st నైట్ మనం చేసేటువంటి ఒక విషయం గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా ఎవ్రీ చర్చెస్లో, ఎవ్రీ ప్లేస్లో, ఎవ్రీ చర్చ్లో నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాము కాబట్టి మనం ప్రామిస్ కార్డ్స్ని మన చర్చెస్లో మనం తీస్తాం. అవునా? ప్రామిస్ కార్డ్స్ అనేవి మనకు ఇవ్వబడతాయి. దేవుని యొక్క వాగ్దానాలు మనము పుచ్చుకుంటూ ఉంటాం. అయితే ఈ వాగ్దానాలు తీసుకునేటువంటి దగ్గర ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. చాలామంది ఎగ్జైట్మెంట్తో దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అనేటువంటి విధంగా ప్రామిస్ కార్డ్స్ని తీసుకుంటూ ఉంటారు చాలామంది. అది చాలా సంతోషకరం, చాలా ఆనందకరం. అయితే కొద్దిమంది మాత్రం ఇందులో ఏముంది, కేవలం ఒక మాటే కదా, దీంట్లో అంత వాల్యుబుల్ థింగ్ అంటూ ఏముంది, ఒక పేపర్ మీద వాగ్దానం రాసిచ్చేస్తే అయిపోద్దా, సరిపోద్దా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అది కేవలం ఒక పేపర్ మీద ఉన్నటువంటి ఒక మాటే కదా, అందులో ఏముంది అనేటువంటి విధంగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే నేను ఒకరు ఇలా ఏమంటారు, ఇలా నోట్ చేశారనమాట. నాకు ఆ మెసేజ్ వచ్చింది, నేను ఆ మెసేజ్ని చూశాను. ఏమంటారంటే చాలామంది తిక్కలోళ్ళు ఏమంటారు, న్యూ ఇయర్ రోజు ఒక ప్రామిస్ కార్డ్ని తీసుకొని ఓహో ఏదో జరిగిపోద్ది అన్నట్టుగా ఆలోచిస్తారు, కానీ ఏమీ జరగదు. ఒక పేపర్ ముక్క మీద ఏదో 4 అక్షరాలు రాసిచ్చేస్తే అయిపోద్దా అనేటట్టుగా వాళ్ళు మాట్లాడారనమాట. అది చూసినప్పుడు నాకు అనిపించింది, బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు అందులో నుంచి కూడా యేసయ్య మనతో మాట్లాడతాడు. అవునా? పూర్తి బైబిల్ గ్రంథం మొత్తాన్ని మాట్లాడు, అందులో ఉన్నటువంటి ఒక్క మాట మనకు వాగ్దానంలాగా దేవుడు చేస్తాడు. అవునా? ఒక మాట వాగ్దానంలాగా దేవుడు చేస్తాడు. అయితే ఒకటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాగ్దానాన్ని హృదయపూర్వకంగా తీసుకుంటున్నటువంటి మీరు, యేసయ్య మాతో మాట్లాడుతున్నాడు అని ఆలోచించి తీసుకుంటున్నటువంటి మీరు ధన్యులు. అయితే ఒకటి, ఇది కేవలం పేపర్ ముక్క మాత్రమే అనుకునేటువంటి వాళ్ళు కొద్దిగా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే యేసయ్య మాట ఏమంటారు, మనకు ఇచ్చేటువంటి ప్రామిస్ కార్డులో ఆయన ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తాడు. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రామిస్ కార్డ్స్ తీసుకున్నప్పుడు అందరికీ అది ప్రామిస్ కాదు, అందరికీ వాగ్దానం కాదు, కొంతమందికే వాగ్దానం. అర్థమైందా? ఎందుకంటే సంఘం మొత్తం, మందిరంలో ఉన్నటువంటి వారందరూ ఎప్పుడు మందిరానికి రానటువంటి వారు, ఎప్పుడు మందిర ముఖాలని చూడనటువంటి వారు, లేకపోతే దేవునితో సరైనటువంటి సంబంధం లేని వారు కూడా ఆ రోజు వచ్చి వాగ్దానాలు తీసేసుకుంటారు. మంచి మంచి వాగ్దానాలు వస్తాయి, ఆ రోజు వచ్చి వాగ్దానాలు తీసుకుంటారు. అయితే ఒకటి, అందరికీ దేవుడు ప్రామిస్ చేసినట్టు కాదు, కొందరికి. ఎవరు ఆ కొందరు దేవుని చేత వాగ్దానం పొందినవారు అని అంటే, ఒకటి, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం అనేది వాగ్దానం లాగా నీ జీవితంలో నెరవేరాలంటే ముందుగా గుర్తుపెట్టుకోండి, దేవునితో మనము ఎల్లప్పుడూ సహవాసము కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలి, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో మాట్లాడేటువంటి అలవాటు అనేది మనకి ప్రతిరోజు ఉండాలి. ఆచరణలాగా చేస్తుంటారు వాగ్దానం తీసుకోవడం అనేది, అలా కాదు. మనము దేవునితో ప్రతిరోజు మాట్లాడేటువంటి అనుభవం, రిలేషన్షిప్ విత్ గాడ్ అనేది మనకు ఉండాలి. మనము ఎప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉండాలి ప్రతి ఒక్క విషయంలో కూడా. అవునా? ఏ విధంగా అంటే, ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు, యేసయ్యా ఈ పని నేను చేస్తున్నాను, నువ్వు నాకు తోడుగా ఉండు. అయ్యా పలానా చోటుకి నేను వెళ్తున్నాను, నువ్వు నాకు తోడుగా ఉండు. ఈరోజు పలానా జరిగింది అని మనం షేర్ చేసుకోవడం, వాక్యాన్ని చదవడం, ప్రార్థన చేయడం, ఎక్కువగా మనము దేవునితో మాట్లాడడం, ఈ యొక్క అనుభవం అనేది మనలో ఉండాలి. రక్షణ అనుభవం అనేది మనలో ఉండాలి, ఒకటి. రెండవది, యేసయ్య కూడా మనతో మాట్లాడేటువంటి అనుభవం కూడా మనలో ఉండాలి. వాక్యం చదవడం, వాక్యం వినడం, ఇది యేసయ్య మనతో మాట్లాడడం. ఈ అనుభవాలు అనేవి మనలో లేకుండా మనం ప్రామిస్ కార్డ్స్ తీసుకుంటే అది వాగ్దానం పొందినట్టుగా కాదు. ఈ అనుభవం గనక నీకుంటే దెన్ ఇట్స్ వర్త్ టు టేక్ ద ప్రామిస్ కార్డ్. ఇటువంటి అనుభవం నీలో ఉన్నప్పుడే. ఇటువంటి అనుభవం లేకుండా నువ్వు వాగ్దానం తీసుకుంటే ఇది పేపర్ ముక్క అన్నట్టుగానే అనిపిస్తుంది, ఏదో 4 తెలుగు అక్షరాలు అన్నట్టుగానే అనిపిస్తుంది. దేవునితో సహవాసం ఉండి నువ్వు తీసుకుంటే అప్పుడు అందులో ఉన్నటువంటి విలువ నీకు కనపడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో నాకు కూడా కొన్ని ఇబ్బందులు ఉండేవి. సేవా అనుభవంలో కొన్ని ఇబ్బందులు ఉండేవి, వాక్యం చెప్పే విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండేవి. నేను బాగా ఇబ్బంది పడేటప్పుడు నేను అనుకున్నాను అన్నమాట, అయ్యా యేసయ్యా నన్ను ఏమంటారు, కైండ్ ఆఫ్గా ఎవరినో పిలవబోయి మిస్ అయ్యి నన్ను పిలిచావా? నేను ఈ సేవలో ఇంత ముందుకు నేను వెళ్ళగలనా? నువ్వేమన్నా రాంగ్ డెసిషన్ తీసుకున్నావా అన్నట్టుగా ఆలోచించాను. ఎందుకంటే నాకు వచ్చిన కష్టాలు అలాంటివి అన్నమాట. అయితే నేను దేవునికి అగెనెస్ట్గా వెళ్ళలేదు, కానీ దేవుని మీద ఉగ్రతతో మాట్లాడలేదు, కానీ
ఒక కైండ్ ఆఫ్ బాధతో కూడినట్టుగా ఎలాగైతే యోబు గారు మాట్లాడతాడో, ఒకడు చనిపోతే ఒకడు పుట్టకుండా ఉంటే ఎంత బాగుండో అని, అంటే దేవుడు పుట్టించిన దాన్ని తప్పుపట్ల ఆయన బాధ వ్యక్తం చేసుకున్నాడు. ఆ విధంగా నేను కూడా యేసయ్య ఏమన్నా ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకున్నాం, ఎందుకంటే నేను చాలా 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 పడిపోతున్నాను, నా వల్ల కావట్లేదు, ఎంత ప్రయత్నించినా నేను సేవలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏంటి పరిస్థితి అని నేను దేవుడిని కన్నీటితో అడిగినప్పుడు, కొంచెం బాధతో నేను దేవుడిని అడిగినప్పుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. న్యూ ఇయర్ ఇలాగే నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నేను చూసినప్పుడు ఏమనుందో తెలుసు, అందులో నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఆయనతో రిలేషన్షిప్లో ఉన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఆయనతో సహవాసం కలిగి ఉన్నాను, అంటే నా గొప్పతనం కాదండి, దేవుడే నా మార్గాన్ని అలా డిజైన్ చేశాడు. నేను ఆయనతో సహవాసం కలిగి ఉన్నాను, అంటే డిజైన్ చేయడం అంటే అయ్యా ఆయనతో క్లోజ్గా ఉండడం కూడా దేవుడే డిజైన్ చేస్తాడంటే అలా అని కాదండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఆయనతో సహవాసం చేయడానికి కొన్ని మార్గాలను సిద్ధపరిచి ఉంటాడు. ఎవరి మార్గం వారికి దేవుడు సిద్ధపరిచి ఉంటాడు ఆయనతో సహవాసం చేయడానికి. అయితే చాలామంది ఆ మార్గాల్ని విడిచిపెట్టి తిరుగుతారు, దానికి మనం ఏం చేయలేము. అయితే ఆ మార్గంలోకి రమ్మని ఈరోజు దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. అయితే ఒకటి, దేవునితో సహవాసంగా ఉన్నందుకు ఆయన నాతో మాట్లాడాడు. ఎందుకంటే నాకు దేవునితో మాట్లాడే గుణం ఉంది, నేను దేవునితో మాట్లాడుకుంటూ ఉన్నాను. ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడితే దేవుడు నీకు ఇటువంటి వాగ్దానము గొప్పగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది కూడా ఏమంటారు, వాగ్దానము అనేది ఏదో ఆచారంగా తీసుకోవాలి కాబట్టి అన్నట్టుగా తీసుకుంటున్నారు. కానీ ఈరోజైనా అలా కాకుండా యేసయ్య నాతో మాట్లాడుతున్నాడు, యేసయ్య నాతో మాట్లాడతాడు అనేటువంటి స్థిర విశ్వాసం కలిగి తీసుకుంటే చాలా మంచిది అనేది నా ఉద్దేశం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ప్రామిస్ కార్డ్స్ అనేవి తీసుకున్నప్పుడు చాలామంది కూడా అనుకుంటారు, ఈ సంవత్సరం, ఈ ఏడాది మొత్తానికి, సంవత్సరం మొత్తానికి ఇదొక్కటే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అన్నట్టుగా చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు. అది కాదండి, ఈ ఏడాది మొత్తానికి ఇదొక్క వాగ్దానమే కాదు, 365 డేస్లో దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తాడు. ఎన్నో వాగ్దానాలు ఆయనతో మనము నడుస్తూ వెళ్ళే కొంది, ఆయన వెంబడి మనం వెంబడించే కొంది ఎన్నో వాగ్దానాలు మనకిస్తాడు. అయితే న్యూ ఇయర్ రోజు మనం పొందుకునేటువంటి వాగ్దానం అనేది వన్ ఆఫ్ ద వే ఆఫ్ గాడ్. మనకు వాగ్దానం ఇచ్చేటువంటి మార్గంలో ఇది ఒకటి. ఎందుకంటే దేవుడు చాలా రకాలుగా వాగ్దానాలు ఇవ్వగలరు. ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు చెప్పాలి అంటే, న్యూ ఇయర్ రోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తాడు. ఒకటి, బైబిల్ చదివేటప్పుడు కొన్నిసార్లు దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు. 2, మనం వాక్యం వినేటప్పుడు దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. ఇలా ఎన్నో విధాలుగా దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు. ప్రార్థన చేసేటప్పుడు దర్శనాల రూపంలో, కళల రూపంలో దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తాడు. అయితే చాలామంది కూడా అనుకుంటారు అన్నమాట, ఈ న్యూ ఇయర్ రోజు వచ్చింది, అయిపోయింది, ఇదే ఈ సంవత్సరం మొత్తానికి నాకు వాగ్దానం అని అనుకుంటారు. లేదు ప్రేమైనటువంటి వారలారా, నువ్వు అలా అనుకుంటే ఎన్నో వాగ్దానాలను బహుశా పోగొట్టుకుంటావేమో. నువ్వు అలా పోగొట్టుకోకూడదనే దేవుడు నీతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సంవత్సరానికి ఇదొక్కటే కాదు వాగ్దానం, నేను ఎన్నో ఇస్తాను నువ్వు నాతో కలిసి తిరిగితే అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుడితో సహవాసాన్ని, ఆయన సన్నిధిలో నిలకడత్వమును, రక్షణను కనుక నీవు పొందుకొని ఆయనలో నిలబడి కొనసాగలిగితే దేవునికి ఎన్నో వాగ్దానాలు ఇస్తాడు. దీనితో పాటుగా గుర్తుపెట్టుకొని ఎన్నో వాగ్దానాలు నీవు పొందుకుంటావు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఇలా కూడా ఆలోచిస్తారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇలా కూడా ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారంటే, న్యూ ఇయర్ రోజు వాగ్దానం తీసుకున్నారు అనే అనుకోండి, న్యూ ఇయర్ రోజు వాగ్దానం తీసుకున్నారే అనుకోండి. ఈ వాగ్దానం అనేది ఒకవేళ లాస్ట్ ఇయర్ గురించి మనం మాట్లాడుకుంటే 2023లో వాగ్దానం ఒకటి తీసుకున్నాం, ఇప్పుడు 2024 వస్తుంది, ఇంతవరకు ఆ వాగ్దానం అనేది నెరవేరలేదే అనుకోండి. 2024 వచ్చిందంటే ఇంకా ఈ వాగ్దానం విలువ అయిపోయినట్టే కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ నువ్వు ఆలోచిస్తున్నా జాగ్రత్త, నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే 2023లో నువ్వు వాగ్దానం తీసుకున్నావు, నేను కాదనట్లా. ఇప్పుడు 2024 వస్తుంది, నువ్వు తీసుకున్న వాగ్దానం నీ జీవితంలో నెరవేరినట్టుగా నువ్వు ఇంకా చూడలేదు, అంత మాత్రం 2024 వస్తే దానికి విలువ తగ్గిపోద్దా? దేవుడు ఒక్కసారి వాగ్దానం ఇస్తే ఇట్స్ ఇటర్నల్, ఎప్పటికైనా వాగ్దానం నెరవేరే వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పుడతాడు అని చెప్పేసి యెషయా ప్రవక్త ద్వారా 700 సంవత్సరాల క్రితం దేవుడు ప్రవచింపజేశాడు. అయితే ప్రవచించిన యెషయా కూడా చనిపోయాడు. ఆయన ప్రవచించిన 700 సంవత్సరాల తర్వాత వాగ్దానం నెరవేరింది. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, దేవుని వాగ్దానం నెరవేరుతుంది.
దేవుని వాగ్దానం నెరవేరుతుంది. సంవత్సరం అయిపోయింది అంటే సంవత్సరం రోజు తీసుకున్నటువంటి వాగ్దానం విలువ అయిపోయింది అని ఎవరు అనుకోకండి. నీకు ఇవ్వబడిన వాగ్దానం నెరవేరేంత వరకు ప్రార్థించండి. చాలామంది ఇది పేపర్ కాగితం అనుకునేటువంటి వారికి నేను బల్ల గుద్ది చెప్తున్నాను. నమ్మకం ఉంటే అది వాగ్దానం, విశ్వాసం లేకుండా తీసుకుంటే అది కేవలం పేపరే నువ్వు అన్నట్టుగానే. ఎందుకంటే చాలామంది కూడా అవిశ్వాసముతో, దేవుని మీద భయం భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, ఇది దేవుని మాట అనేటువంటి గౌరవం లేకుండా తీసుకొని ఇది నా జీవితంలో నెరవేరలేదు అంటే ఇది వేస్ట్, ఇది కేవలం పేపర్, ఇది కేవలం ఫలానా అని ఊహకొచ్చిందల్లా నువ్వు రాసేస్తున్నావు కదా, జాగ్రత్త, అది వాగ్దానం. కాకపోతే ఆ మాటకి నీ దగ్గర విలువ లేదు కాబట్టి అది నెరవేరట్లేదేమో. ఈరోజు నువ్వు దేవునితో మాట్లాడేటువంటి సహవాసం నీకుంటే, దేవునికి భయపడేటువంటి సహవాసం నీకుంటే, దేవుడు నీతో మాట్లాడేలాగా నీ సహవాసం దేవునితో నువ్వు మెయింటైన్ చేస్తే వాగ్దానాలన్నీ దేవుడు నెరవేర్చేటువంటి వాడు. మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదే నా దేవుడు. అయితే ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వాగ్దానము తీసుకున్నప్పుడు, ఒక వాగ్దానం మీరు న్యూ ఇయర్ రోజు వాగ్దానం తీసుకుంటారు కదా, ఇది చాలా ప్రాముఖ్యం, గుర్తుపెట్టుకోండి. న్యూ ఇయర్ రోజు నీవు వాగ్దానం తీసుకున్నప్పుడు ఇదొక్కటే అనేటువంటి భ్రమలో కాకుండా ఆ వాగ్దానాన్ని బైబిల్లో ఎక్కడ ఉందో ఆ వచనం, యెషయా గ్రంథమా, కీర్తనల, సామెతల, ఎక్కడ నీకు ఆ వాగ్దానం వచ్చిందో ఆ వాగ్దానము ఉన్నటువంటి ప్లేస్ని బైబిల్లో నువ్వు వెతుక్కొని ఓపెన్ చేసి పైన కింద కూడా చదవండి. వాగ్దానం వరకు మాత్రమే కాకుండా దాని పైన లైన్స్, కింద లైన్స్ చదవండి. ఎందుకంటే అందులో ఆజ్ఞలు ఉంటాయి. అర్థమైందా? ఈ వాగ్దానం నెరవేరడానికి నువ్వేం చేయాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్, అంటే ఆజ్ఞలు అనేవి అందులో రాయబడి ఉంటాయి. ఎందుకంటే ఆజ్ఞలు పాటించినప్పుడు నీకు ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఎలా ఉంటుందంటే, నీవు నా ఆజ్ఞలను గైకొని నా కట్టలను అనుసరించిన ఎడల భూమి మీద ఉన్నటువంటి వారందరికంటే నేను నిన్ను గొప్పవాడిని చేస్తాను అనేటువంటి మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో. వాగ్దానము కార్డులు ఏమన్నా ఉంటుంది, భూమి మీద ఉన్నటువంటి వారందరికంటే కూడా నేను నిన్ను గొప్పవాడిని చేస్తాను అని రాయబడి ఉంటుంది. చూసాహా, ఇంకా నన్ను భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే గొప్పవాడిని చేస్తాడంట అనేటువంటి ఆలోచన ఉంటుంది. అది నిజమే. ఆజ్ఞను పాటించరు, ఎందుకంటే అందులో ఉండదుగా ఆజ్ఞ. వాగ్దానము కార్డులో ఉండదుగా ఆజ్ఞ, ఆశీర్వాదం వరకు మాత్రమే ఉంటుంది. ఆజ్ఞ అందులో ఉండదు కాబట్టి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి రిస్ట్రిక్షన్, అందులో దేవుడు పెట్టినటువంటి కండిషన్ ఏంటి, ఏం చేయమన్నాడు దేవుడు అనేది చూసుకొని దాన్ని బట్టి మీ జీవితాన్ని ఫాలో అవుతే దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, చాలామంది వాగ్దానాలు కూడా వెతుక్కొని తీసుకుంటూ ఉంటారు. ఇదైతే బాగుండు కదా, అబ్బా అది వచ్చింటే బాగుండు కదా, అబ్బా ఇది వచ్చింటే బాగుండు కదా అని తీసుకుంటూ ఉంటారు. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. కరోనా టైం లైన్లో, కరోనా ఫస్ట్ వేవ్ వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారు, న్యూ ఇయర్ జరుపుకోవడానికి గవర్నమెంట్ మనకి పర్మిషన్స్ ఇచ్చిందనమాట. అప్పుడు వాగ్దానం తీసుకున్నాడంట. వాగ్దానం తీసుకుంటే నీ కుడి పక్కన 1000 మంది పడినను, ఎడం పక్కన 10,000 మంది పడినను నీకే అపాయం రాదు అనేటువంటి వాగ్దానం వచ్చిందంట. అయితే అనుకున్నాడంట, అబ్బా కరోనా ఫస్ట్ వేవ్లో ఉన్నప్పుడే నాకు ఈ వాగ్దానం వచ్చింది, ఎంత బాగుండేది, ఇప్పుడు ఏం ప్రయోజనం ఇది అని అనుకున్నాడంట. అయితే మళ్ళీ సెకండ్ టైం కరోనా వచ్చినప్పుడు, ఫస్ట్ టైం అన్న ఎవరెవరికి వచ్చింది, సెకండ్ టైం వీడికే వచ్చింది కరోనా, ఆ స్నేహితుడికే వచ్చింది. అయితే అనుకున్నాడంటే ఒకదాన్ని బట్టి ధైర్యంగా ఉన్నాడంట, నాతో దేవుడు మాట్లాడాడు కదా, నా కుడి పక్కన 1000 మంది పడినా, ఎడం పక్కన 10,000 మంది పడినా నాకే అపాయం రానియనని దేవుడు నాతో మాట్లాడాడు కదా అనేటువంటి ధైర్యంతో ఉన్నాడంట. నీకొచ్చే వాగ్దానం ఏ ఒక్కటి కూడా వృధా కాదు. దేవుడు జ్ఞానం లేనివాడు అనుకుంటున్నావా? చాలా జ్ఞానవంతుడు. నీకు ఏ వాగ్దానం ఇవ్వాలో దేవునికి తెలుసు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి సంతోషపడి ప్రార్థన చేయండి, గొప్ప కార్యాలు దేవుడిని జీవితంలో చేస్తాడు. అయితే ఒకటి, ఈ న్యూ ఇయర్కి వచ్చే ఒక్క వాగ్దానమే కాదు, ఈ ఇయర్ మొత్తం ఎన్నో, ఈ 365 డేస్లో దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇస్తాడో తెలీదు. అయితే నువ్వు ఆయనతో కలిసి నడవగలిగితే, ఆయనతో కలిసి నడవడానికి నీవు ఇష్టపడితే, గుర్తుపెట్టుకోండి, వాగ్దానం పొందుకోవాలి అనేటువంటి ఆశ నీలో ఉందా? నిలకడగలిగి ఉండండి. ఎవరెవరో అంటూ ఉంటారు, కాగితాలు పేపర్లు వేస్ట్, అది ఇదని. ఆ మాటలు పట్టించుకోవద్దని. ఆ మాటలు అనేవారులారా జాగ్రత్త. దేవుని జీవితంలో అందుకే నేను వాగ్దానాలు నెరవేర్చట్లేదు. ఈరోజు తీర్మానం చేసుకొని దేవుని సన్నిధిలో మోకరించి మిమ్మల్ని మీరు దేవుడు క్షమించేలాగా ఒప్పుకొని వచ్చి వాగ్దానం తీసుకోండి. న్యూ ఇయర్కి దేవుడు గొప్పగా వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించును గాక. దేవుడు ఆయన ఒక మాటలు దీవించును గాక. మనకు నేర్పించినటువంటి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్ and advance happy new year.